జీ తెలుగు ఈవెంట్కి వచ్చాము. జీ తెలుగు ఈవెంట్లో సంక్రాంతి ఫంక్షన్ జరుగుతుంది ఇక్కడ. భావనగర్ ఎక్కడ ఉంటే అక్కడే సంక్రాంతి. వెనకాల చక్రాలు చూడండి, చంద్రబాబు సినిమాలో ఎలా వెళ్తున్నాయి. మన టీం అందరం కలిసి ఒక మంచి హోటల్కి వెళ్ళి లంచ్ చేసేసి. లేదు భావనగర్, సారీ హట్. ఎందుకు మీరు బాగా వంట చేస్తారు, నాటుకోడి పులుసు. అంతేగా అంతేగా. అసలు మీరు ట్రెండ్ మార్చారబ్బా, మామూలుగా చేయలేదు అసలు. ఆ కడియం తీసి ఇలా ఇసురుతావు చూడు, నీకు ఒక రాజ్యం ఇచ్చేస్తానని. విడదీయలేని స్నేహం ఉండేది. మన దేవత కూడా మాట్లాడబోతున్నాము. నీ కోసం ఎర్రైనా అవుతా, సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం. హాయ్, వెల్కమ్ బ్యాక్. మీ బాగున్నారండి? అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి సంబరాలు బాగా జరుపుకుంటారు అనుకుంటున్నాను. మేము ఏంటంటే ఇక్కడ జీ తెలుగు ఈవెంట్కి వచ్చాము. జీ తెలుగు ఈవెంట్లో సంక్రాంతి ఫంక్షన్ జరుగుతుంది ఇక్కడ. సంక్రాంతి సంబరాల్లో బావా మరదళ్ళ సరదా సంక్రాంతి అనే టైటిల్ మీద ఇప్పుడు ఈ కాన్సెప్ట్ జరుగుతుంది. అందరము ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇక్కడ ఈవెంట్లో డాన్సులు, పాటలు అన్నీ జరుగుతాయి. స్కిట్లు అండ్ గేమ్స్, అబ్బబ్బబ్బా, ఒక్కటి కాదు రెండు కాదు. అందరూ హీరోయిన్లతో, విలన్స్తో, హీరోలతో అందరితో కూడా మస్తు ఎంజాయ్మెంట్ జరగబోతుంది. అదంతా మీకు ఇప్పుడు చూపిస్తాను, అందరితో మాట్లాడిస్తాను. మీరందరూ ఎండ్ వరకు చూడకుండా డోంట్ మిస్. అందరూ అలా చూస్తూనే ఉండండి. ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో స్పెషల్ ఏంటంటే, నాకు స్పెషల్ హరిత గారు కలవడం. అసలు ఈ రోజు సంక్రాంతి కనబడుతుంది నాకు. అంటే ఫంక్షన్ సంక్రాంతి బిఫోర్ చేసేసి సంక్రాంతి రోజు ఇది టెలికాస్ట్ చేస్తాం, కానీ నాకు ఈ రోజే సంక్రాంతి అనిపిస్తుంది. భావనగర్ ఎక్కడ ఉంటే అక్కడే సంక్రాంతి. వెనకాల చక్రాలు చూడండి, చంద్రబాబు సినిమాలో ఎలా వెళ్తున్నాయి. చూసారా భావనగర్? భావనగర్ అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే భావనగర్. హారతి గారు, మనం ఇప్పుడు బయట ఎక్కడ కలుద్దాం? మీరు ఎక్కడంటే అక్కడ భావనగర్. ఏదైనా మన టీం అందరం కలిసి ఒక మంచి హోటల్కి వెళ్ళి లంచ్ చేసేసి. లేదు భావనగర్, సారీ హట్. ఎందుకు? మీరు బాగా వంట చేస్తారు, నాటుకోడి పులుసు. అంతేగా అంతేగా. కాకరకాయ వేపుడు. కాకరకాయ వేపుడు నేర్పాను, నేర్చుకుంటాను. మీరు చేస్తే తింటాను. చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. బాగా చేస్తారు వంటలు. హారతి గారు అంత కాదు, ఎక్కువ చేస్తారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఆవిడ హైట్ లాగానే అన్ని అనమాట. నేను ఒక రేంజ్ లో చేస్తూ ఉంటాను. మీరు వంకాయ ఉప్పు చేప అసలు ఇప్పటి వరకు నేను మర్చిపోలేకపోతున్నాను. మందారంలో డైలీ ఆవిడ ఎగ్ పులుసు, వంకాయ మెత్తళ్ళు, వంకాయ స్వీట్స్, హల్వా మామూలుగా ఉండదు. అది నోట్లో పెడితే కరిగిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ హరిత గారు. మర్చిపోకుండా నా కోసం అప్పుడు హల్వా తెచ్చేవాళ్ళు. ఇప్పుడు రోజు అది మిస్ అయింది ఎలాగా అనుకుంటుంటే. కాకపోతే ఒక చిన్న మాట, మీకు ముద్దమందారం మేమందరం కలిసి లంచ్కి వెళ్ళబోతున్నాం. ఎప్పుడు కలుస్తారు అంటున్నారు కదా. త్వరలో ముద్దమందారం అందరం కలిసి లంచ్కి వెళ్తున్నాం. Enjoying Portugal, Heidelberg people just came for enjoying life. హ్యాపీ సంక్రాంతి. ఒక సర్ప్రైజ్ ఏంటంటే, ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో వరదరాజుని కలిసేసాను. చాలా హ్యాపీగా, చాలా థ్రిల్లింగ్గా ఉంది. నీ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం నాన్న, చాలా బాగా చేసావు. అసలు నీ ఫస్ట్ మూవీయే ఇంత టాలెంటెడ్గా చేసావు అంటే చాలా గ్రేట్. దేవా యాక్టింగ్ కూడా బాగుంది. దేవా అక్కడ ఉన్నాడు కాబట్టి పిలుద్దాము. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి సలార్లో? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, లక్కీ ఫీల్ అవుతున్నాను, ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. ఎంత పెద్ద మూవీ, అంత గ్రేట్ మూవీలో అంత డిఫరెంట్ క్యారెక్టర్, గ్రేట్ క్యారెక్టర్ ప్లే చేసినందుకు. ఎన్ని డేస్ చేసావు నువ్వు? నేను 10-15 days చేశాను. 10-15 days అంత క్యారెక్టరా? యాక్చువల్లీ అది కూడా రీషూట్స్ కలిపి. మామూలుగా అయితే సలార్ అంటే నేను ఒక సంవత్సరం తీస్తారేమో అనుకున్నాను. టోటల్ మూవీ కూడా సంవత్సరం ఉండదు అక్క, సగం సంవత్సరం ఉంటుంది. సగం సంవత్సరం. వావ్, చాలా ఫాస్ట్గా తీసారు అయితే డైరెక్ట్. అసలు మీరు ట్రెండ్ మార్చారబ్బా,
మామూలుగా చేయలేదు అసలు. ఆ కడియం తీసి ఇలా ఇసురుతావు చూడు, నీకు ఒక రాజ్యం ఇచ్చేస్తానని. ఎవడో విడదీయలేని స్నేహం ఉండేది. అద్రిపోయింది అసలు, మామూలుగా కాదు అసలు. దానికోసమే మళ్ళీ చూడాలనిపిస్తుంది. అండ్ ఈక్వల్గా తను దేవ కూడా అసలు నీ మాటకి శిరసా ఇచ్చడం, ఇవన్నీ కూడా అసలు ఎక్స్ట్రాడినరీ అసలు బిట్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇలాంటి సినిమాలు బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నీకు ఆ మూవీలో ఎవరెవరు బాగా అంటే మూవీ అంతా చాలా చేసావు, చాలా ఎక్స్ప్రెషన్గా ఉన్నాయి మాటలు కానీ, నీ డైలాగులు మొత్తం నీ కళ్ళతో కూడా చాలా ఎక్స్ప్రెసివ్గా చేసావు. అంటే టేక్స్ ఎక్కువ చేసావు, ఫస్ట్ మూవీ కదా? లేదు, ఫస్ట్ మూవీ కాదు యాక్చువల్లీ. నేను ముందు ఒక 8 మూవీస్ అట్లా చేశాను, అవి రిలీజ్ కాలేదు. ఓ, సో ఇది రిలీజ్ అయిన దాంట్లో సెకండ్ మూవీ. అయితే ఇప్పుడు ఫస్ట్ మూవీ మ్యూజిక్ స్కూల్ అనే సినిమా, సెకండ్ మూవీ ఇది. టేక్స్ ఎక్కువ పెద్ద తీసుకోలేదు. ఆ కడియం విసిరేసి కింద చూసుకుంటూ చేయాలి, కరెక్ట్ ప్లేస్ లో వేయాలి కాబట్టి అదే క్రిటికల్ సీన్ అదేంది, మిగతా పెద్ద తీసుకోలేదు. కానీ అసలు మామూలుగా కదా అదిరిపోయింది ఇంకా. అయితే నువ్వు ఎన్ని సినిమాలు చేసినా దీన్ని బీట్ చేసే మూవీ అయితే రాదేమో. డిన్నర్ ఆబ్వియస్ సలారే, దాన్ని దాటే సినిమా ఉండదు. బట్ నేను కొత్త ట్రై చేస్తూ ఉంటాను, ట్రై చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ నాన్న. సంక్రాంతి ఈవెంట్లో మన దేవా కూడా కలిసాడు. వరదరాజుతో మాట్లాడాము, మన దేవతో కూడా మాట్లాడబోతున్నాము. నీ కోసం ఎర్రైనా అవుతా, సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం. మీరు ఇక్కడ హైదరాబాదా? చెన్నై. చెన్నై, వావ్, తమిళ్ అయితే. అందరికి అందరికి అబ్బా ఏం మాట్లాడుతున్నాం కూడా బాగా అర్థమైపోతుంది తనకి. నీ యాక్టింగ్ సూపర్ నాన్న. దేవాగా చాలా బాగా చేసావు. అండ్ వరదరాజు ఏది చెప్తే అది ఫ్రెండ్ గా ఎంతో శిరసావించావు. సూపర్ అసలు. ఆన్సర్లో క్యాల్కులేటర్ పెట్టుకుని ఏమీ లెక్క పెట్టలేదు. మొత్తానికి సంక్రాంతి సంబరాలు చేసుకొని ఇంటికి వచ్చేసాను. చక్కగా ఇవాళ స్పెషల్స్ బాగా కనిపించాయి. అందులో ముఖ్యంగా నాకు అంటే చాలా థ్రిల్లింగ్, చాలా సర్ప్రైజ్ ఏంటంటే చిన్నప్పుడు దేవా వరదరాజుల్లో చూడడము, వాళ్ళు చక్కగా కలిసిపోయి మాట్లాడడం, అందరితో సరదాగా ఉండడం. చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఎంత సరదాగా ఎంజాయ్ చేశారు అంటే, జీ ఈవెంట్‌కి ఫస్ట్ టైం వచ్చారన్న ఆనందం వాళ్ళ మొహంలో కనిపిస్తుంది. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. పైగా మనం ఏది అడిగినా కూడా మనకి వాళ్ళు ఏం చేశారు షూటింగ్స్‌లో అన్నది కూడా మనకి ఆన్సర్ ఇస్తున్నారు. ఎంతైనా సలార్ మూవీ అంటే కూడా అందరికీ ఎక్సైట్‌మెంట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చక్కగా సరదాగా కబుర్లు చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మాకు సంక్రాంతి జరుపుకున్నాం కాబట్టి ఈరోజు మంచిగా లంచ్ కూడా బాగా తిన్నాము. ముఖ్యంగా బొబ్బట్టు, పూతరేకు అండ్ పూర్ణాలు అండ్ అరసలు. సంక్రాంతి అంటేనే అరసలు కదా, అవన్నీ బాగా కుమ్మేసాము. ఫుల్గా పులిహోర అవి ఇవి అసలు పనస బిర్యానీ చెప్పొద్దు ఇక, అసలు మామూలుగా కాదు. చాలా రోజుల తర్వాత మా అఖిలాండేశ్వరి ముద్దమందారం హరిత గారిని కలవడం ఇంకా హ్యాపీగా ఉంది. ఆవిడతో కలిసి కూర్చోవడం, ఇవాళ డే అంతా ఆవిడతో స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ సునందాని, చిన్నబాబుని, శాండ్రాని అందరినీ కలిశాను. అండ్ ఇంకా ముఖ్యంగా మన శ్రీ సత్యాన్ని కూడా కలిశాను. అంతే హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత వాళ్ళందరినీ కలవడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, సీ యూ ఆల్.